హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం. ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, 2024 బీటెక్ పాస్డ్ అవుట్ వాళ్ళు బయటకు వస్తున్నారు కదా, జేఎన్టీహెచ్ఓ R18లో మాకు స్టార్ మార్క్ ఎప్పుడు పడుతుంది సార్, సప్లీ రాస్తే పడుతుందా అయిపోయిన తర్వాత అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. దాని గురించి ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి వీడియో చేయడం జరిగింది. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లో డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నాను. జేఎన్టీ అప్డేట్స్ ఛానల్ లింక్, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడతాయి. ఇక స్టార్ మార్క్ అనేది ఏంటంటే జనరల్గా నెంబర్ ఆఫ్ ఛాన్సెస్, ప్రతి సెమిస్టర్లో ఉన్న సబ్జెక్టులు ఏవైనా నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అయిపోతే రాయటం, ఎక్స్ట్రాగా రాసే సప్లీలో వాటిని స్టార్ మార్క్ కింద కన్సిడర్ చేస్తారు. జనరల్గా ఇలాంటి స్టార్ మార్క్స్ అనేవి స్పెషల్ సప్లీలు, అంటే ఒక 6 to 8 years, 6 years దాటిన తర్వాత, 68 years డిగ్రీ కదా, 8 years 10 years కూడా రాసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు 68 years అని చెప్పినా కూడా 8 years రాసేవాళ్ళు కూడా ఉంటారు. సో జనరల్గా 6 years తర్వాత నుంచి స్టార్ మార్క్ అనేది మీరు ఏవైతే సప్లీలో ఆ 6 years తర్వాత రాస్తారో అప్పటి నుంచి స్టార్ మార్క్ అనేది ఆ సబ్జెక్టులకు పడతా ఉంటుంది. ఆ సబ్జెక్టులు మెమోలో పడుతుంది, ఇండివిజువల్ మెమోలో. సిఎంఎం ఇస్తారు మీకు చివరిలో, పీసీసీఎం. ఆ సిఎంఎంలో ఏవైతే సబ్జెక్టులు మీరు ఆ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అయిపోయిన తర్వాత మీరు రాశారో అప్పుడు మీకు స్టార్ మార్క్ అనేది పడుతుంది. మరి దానివల్ల ఎఫెక్ట్ ఉంటుందా అంటే నాకు తెలిసి అయితే అంత ఇదిగా ఎవరు పట్టించుకోవట్లేదు వాళ్ళ రోజున వాటి గురించి. 2024 పాస్డ్ అవుట్ వాళ్ళకి వచ్చేసరికి నాకు తెలిసి ఇక 2 years తర్వాత అయితే స్టార్ మార్క్ పడేదానికైతే ఛాన్స్ ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.